హలో గైస్ అందరికీ, ఇది నా ఫస్ట్ వ్లాగ్. అంటే నా పేరు వచ్చేసి మహేంద్ర. సో మాది ప్యాపిలి. నేనైతే ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. సో నా యూట్యూబ్ అంటే నా యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టైల్. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ ఒక రోజులో ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను చూపిస్తున్నాను. సో నేను వెళ్ళే ప్లేసెస్ అవ్వచ్చు, నేను వెళ్ళే హోటల్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టైల్ని నేను మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు నేనైతే అన్న వాళ్ళ తోటలో ఉన్నాను అనమాట, మాడి తోట. సో చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఇదంతా మాడి తోటనే. సో అన్న అయితే ముందుకు వెళ్ళిపోయినాడు, ఆ పక్కనట్టున్నారు అన్న. ఇక్కడ ఏదో నీళ్లు వాడుతున్నాయి, ఒక నిమిషం మీకు చూపిస్తాను నీళ్లు వారేది. ఇది గైస్, ఇది తోటలో ఉండే బావి మాదిరి అనమాట. అంటే సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా మొత్తం అంతా గుంత తీసేసి బండలు బాధేసినారనమాట. నా స్టడీ బ్యాక్గ్రౌండ్కి వస్తే నా డిగ్రీ వచ్చేసి 2020లో కంప్లీట్ అవ్వాల్సింది. అండ్ మనకి చదువు మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే మనకి ఒక 2 years లేట్ అయిందనమాట బ్యాక్లాగ్స్ వల్ల. సో 2 years అక్కడ లేట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి, అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఏదో ఒకటి అనుకుని గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే ప్రిపేర్ అయ్యాను. అక్కడ ఒక 2 years వేస్ట్ అయిపోయింది. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు అనమాట. సో మా ఓడికి అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ అది నాకు చేత కాలేదు, బట్ నాకు రాలేదు, లేకపోతే నాకు అది అవసరం లేదో నాకు తెలియదు. బట్ నేను అక్కడ సక్సీడ్ అవ్వలేకపోయాను అనమాట. అంటే విన్ అవ్వలేకపోయాను, గెలవలేకపోయాను. సో నా లైఫ్లో నేను ఎవరికైనా సారీ చెప్పాలి అంటే అది మా అమ్మ, మా నాన్న అండ్ నా తర్వాత నా తమ్ముడు. సో వీళ్ళు నన్ను చాలా నమ్మారు, బట్ నేను అక్కడ గెలవలేకపోయాను అనమాట. సో గైస్, అన్నైతే అక్కడ లాస్ట్ ఉన్నాడు కనబడుతున్నాడు కదా, ఇక్కడ ఉన్నాడు అనమాట. సో అన్న దగ్గరికి వెళ్తాము సేపు. మొత్తం పూత కూడా చాలా బాగానే ఉంది, చెట్లు కూడా చాలా బాగా హైట్ ఉంది, మంచిగా ఉంది. ఇది నెమలిక మొత్తం కింద పడి అంత ఇరిగిపోయింది అనమాట. ఎప్పుడు పడిందో కూడా మనం ఒక పక్కకు పెడదాం దీన్ని. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం. వీళ్ళిద్దరికి కొంచెం తొందర ఎక్కువ ఉన్నట్టుంది. సో అందుకే ముందు వచ్చేసినారు అనమాట. వీళ్ళందరికంటే ఈ పూత అన్నిటికంటే ముందు వీళ్ళిద్దరు వచ్చేసినారు. ఇంకప్పుడే కొన్ని మన మాదిరి ఫాస్ట్ ఉంటాయి అన్నమాట. అక్కడ సగం నుంచి ఆ పక్క సగం నుంచి ఇక్కడ మొత్తం అంతా వాటర్ పట్టేస్తున్నారు. అండ్ రేపు మళ్ళీ ఆ పక్క చేంజ్ చేస్తారనమాట. సో గైస్, మనకి ఒక మాడి చెట్టుకు వచ్చేసి ఇట్లా ఉంటే గ్యారంటీ అనమాట అవి. సో ఈ చిన్న చిన్న పూత రాలిపోవడం అవన్నీ ఉండవు, ఇంకా డైరెక్ట్గా పండుగ వచ్చేస్తాయి అనమాట. ఇట్లుండేవన్నీ చూస్తున్నారు కదా. సో ఈ చెట్టు అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా 40-45 డేస్లో ఇది మొత్తం అంతా కాయ అయిపోతుంది. ఇది గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి, ఈ పింజలు. సో ఇవి కన్ఫామ్గా అయితే వస్తాయన్నమాట. ఈ పూత అయితే మనకి డౌట్ కొంచెం, అంటే 50-50 అనమాట. పూత వచ్చేసి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా అయినాయంటే మాత్రం కన్ఫామ్గా అది ఇంకా పండు అయిపోతుంది ఇంక అంతే. అంటే మన ఫార్మింగ్ లైఫ్ ఎలా ఉంటుందంటే నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, బట్ మన కష్టం మాత్రం మనం చేయాలి అనే విధంగా ఉంటుంది అనమాట ఫార్మింగ్ లైఫ్. ఇంకా తాగేసినారు అప్పుడు అన్న వాళ్ళు ఎవరో తాగేసినారు. అన్నా తొగేసి వాటర్ తాగడానికి వెళ్తున్నాం అనమాట. Turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. మొత్తం రికార్డ్ అయ్యింది.
2 సాధించేసినాం అనమాట. టోటల్గా మనం అయితే 4 సాధించేసినాం అనమాట. ఇది 1 2 ఉంది. సో 4 టెంకాయలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఓవరాల్గా అయితే చాలా తీయగా ఉన్నాయన్నమాట పండ్లు, టెంకాయలు. సో సమ్మర్లో అయితే ఇది చాలా మంచిది హెల్త్కి. సో ఈ తోట మొత్తం చెక్ చేయడం అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే హైవే పక్కన, కొత్తకోట హైవే పక్కన ఉన్న టీ స్టాల్కి వస్తున్నాం. మనం టీ తాగేసి మొత్తం మన యాజ్ యూజువల్గా ఎంగనాపల్లి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. నా సెంటిమెంట్ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇది నా బ్యాక్ సైడ్ ఉండేదంతా. సో చాలామంది వస్తుంటారు ఇక్కడ చూడడానికి. సో నా బ్యాక్ సైడ్ ఒక బ్యాచ్ వచ్చింది. ఈ పక్కన వాళ్ళు బ్రో, ఈ సన్ రైజ్ కదా. ఒకే టీ షర్ట్తో ఉన్నాను కదా, సో కొంచెం టీ షర్ట్ని చేంజ్ చేస్తాను. ఇంకా బ్లాక్ డ్రెస్, బ్లాక్ కలరే. 1 minute. వేర్ ది న్యూ టీ షర్ట్. ఓకే, బోరింగ్గా ఉంటే కానీ ఈ ప్లేస్కి వస్తుంటాం అనమాట మేము. మొత్తం ఇది అంతా ఎంగనాపల్లి చెరువు. సో ఇది, సో ఇంకొక 2-3 మంత్స్లో ఇక్కడైతే హోటల్ ఓపెన్ అయిపోతుంది. అండ్ నాకు ఈ ప్లేస్ చాలా సెంటిమెంట్ అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి, లేకపోతే ఏదో ఒక మన లైఫ్ స్టైల్ చూపించాలనుకునేది ఇక్కడ నుంచే. సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత మొత్తం అందరు ఇక్కడ చాలామంది డ్రాప్ అవుతుంటారు అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఫోటోలు తీయడానికి వచ్చినారు. సో గైస్, నేనైతే ప్రిపరేషన్ మొత్తం అన్నింటినీ స్టార్ట్ చేసేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఇట్లా నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పగానే మా ఇంట్లో వాళ్ళందరూ నాకు అంటే షాక్ అయినారు అనమాట. సో ఇవన్నీ మనకి ఎందుకు, సో ఇది మనకి వస్తుందో రాదో, ఎందుకు అవసరమా ఇవన్నీ అని. అందుకే కొంచెం నాకు కూడా డౌట్ ఉండే. అంటే మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, ఏం లేవు. ఏదో ఒక సింగిల్గా ఒక మొబైల్ ఉంది, సింపుల్గా ఒక మొబైల్ ఉంది. సో ఈ ఒక్క మొబైల్తో మనతో అవుతుందా కాదా అని కొంచెం డౌట్ ఉండే. ఆ డౌట్తోనే నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టైల్ అని చెప్పేసి నా ఇంట్రో ఇచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాను. సో అక్కడైతే నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో అందుకే ఇంకా మా అన్న సుధాకర్ అన్న అండ్ నా ఫ్రెండ్ మధు, సో వీళ్ళ సజెషన్స్ ప్రకారం అయితే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నా పేజ్, మన ఛానల్. సో ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా, మన ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా నేను ఉంటాను గైస్. ఇంకా చెప్తూ ఉంటే ఇట్లా చెప్తూనే ఉంటాను. అండ్ సీ యూ టుమారో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.